ఈరోజు మదనపల్లి మండలానికి సంబంధించిన దాదాపు 9 పంచాయతీల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఎక్కడ పోతే కూడా అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా 4,000 ఇస్తూ ఉంటుంది మాకేనా, 6,000 ఇస్తూ ఉంటుంది మాకేనా, 15,000 ఇస్తే మాకు 15,000 ఇస్తారా, ఇంట్లో మేము కూర్చున్న వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్గా ఉండే వాళ్ళకు ఇంత ప్రత్యేక గుర్తింపు కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలందరూ ఆయనకి ఎంతో ఆనందంతో ఒక పండుగ వాతావరణంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. అది ఒక సేవ, ఒక ప్రజలకు సేవ చేసే తత్వం. ఎక్కడ కూడా కానీ ఏ కష్టం పెట్టకుండా ప్రజలకు ఆదుకుంటూ ఎక్కడ ఈరోజు 100 రోజుల్లో ఎవరికి కష్టం కలిగించకుండా సాఫీగా పరిపాలన చేస్తూ ఎక్కడ కూడా కానీ ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వారానికే ఏదైతే ప్రజావేదిక ఒక పెద్ద ఇది ఉంది అదే కూల్చేశారు. దాని తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ జేసీబీలు. ఇప్పుడు CTM 2 పంచాయతీకి వెళ్ళాను, అక్కడ చూస్తే కబ్జాలు తాండవం ఆడుతూ ఉన్నాయి. 1, 2, 3, 10, 20 ఎన్ని ఉన్నాయి ఎంచుకోవడానికి టైం సాలేదు. అందుకోసం మా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము వాస్తవాలన్నీ మాట్లాడతాం, ప్రజలు చాలా కష్టంలో ఉండాలని చెప్పి ఒక మనిషి ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. అన్నా మాది 4 కుంటలు, ఇక్కడ ఉన్న సర్పంచ్ బినామీ పెద్దిరెడ్డి బినామీ ఉన్న మనిషి రిపోర్టర్గా ఉండి ఇన్ని రోజులు మా భూములు కబ్జాలు చేశాడన్నా, మన భూమి ఇప్పించండి అంటే తక్షణం నేను రెవెన్యూ వాళ్ళకి పోలీసుకి చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక్క అడుగు కబ్జా చేస్తే, మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేస్, ట్రెస్పాసింగ్, నాన్ బెయిలబుల్ కేస్, రిమాండ్ కూడా చేస్తాం. ఏం ములాదనే లేదు, ఎవరైనా కానీ వదిలేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇవే కాకుండా బీకేపల్లిలో కూడా చాలామంది భూ కబ్జాలు చేశారు, వాళ్ళకు కూడా జైలు పంపించేది ఖచ్చితంగా తెలియజేస్తుంది.